ఇదేమిటి అచ్చ మా ఆయన చీర కట్టుకుని తోముతున్నట్టుంది. చెప్పేనా? తోమేస్తా నా బట్టలన్నీ ఉతికేస్తా నేను స్నానం చేసినప్పుడే రుద్దేస్తా. మా పని మనిషి అండి. పాపం మొగుడు మర్డర్ చేసి జైలుకి వెళ్ళాడు. పాచి పని చేసుకు బతుకుతుంది. తప్పక ఓసారి మొహం చూస్తాను. మొగుడు జైలు నుంచి వచ్చేదాకా ఎవరి మొహం చూడను వీడి మీద ఒట్టేసుకున్నా. ఎందుకు? వీడితో చిన్న కనెక్షన్ అండి. ఏమండి మీ వెయిట్ ఎంత? 50 కిలోలు. హెడ్ వెయిట్ కాదండి, బాడీ వెయిట్. అంటే మీ హెడ్ వెయిట్ 50 కేజీలు ఉంటుందని మీ ఆయనే చెప్పాడు. చెప్తాడు. ఉండండి, ఈ కర్రతో వాడి కాళ్ళు చేతులు విరక్కొట్టేస్తాను. లాగించే. రేయ్, ఆ మనిషి ఎవర్రా? బుద్ధాచారి గారు పెళ్ళం. ఈ మనిషి బుద్ధాచారి గారు ఈ ఎదవ ఇక్కడికి ఎందుకు వచ్చాడు? పెళ్ళానికి భయపడి దాకానికి వస్తే అంట్లు దోవించేశాం. బట్టలు ఉతికించాం. తెగేడిపించాం. రేయ్, వీడు వెంకన్న గౌరరాజు గారు ఏర్పాటు చేసిన డిటెక్టివ్. మన విషయాలు తెలుసుకోవడానికి ఎదవ యాక్టింగ్లు చేస్తున్నాడు. వీడు ఎప్పుడు చేతి చిక్కిన వదిలిపెట్టద్దు. ఉతికి ఆరేయండి. దేవుళ్ళలాగా వచ్చిన బిడ్డను కాపాడారు. చచ్చి మీ కడుపును పుడతాను బాబు. అసలు ఏమైందయ్యా? పెళ్లి తనకిష్టమైనడితో కాకుండా వేరొకరితో చేద్దామని ముహూర్తం పెట్టించాం. అదే ముహూర్తానికి ఈ అమ్మాయికి నచ్చినోడికి ఇచ్చి పిలిచేయండి. ఏమంటారు? అలాగేనండి, మీరు తప్పకుండా పెళ్లికి రావాలి. అలాగే. ఈ డబ్బు ఉంచండి. అలాగేనయ్యా. అంతా తాతగారి పోలికే బాబు. మిమ్మల్ని చూస్తుంటే ఆ మహానుభావుని చూస్తున్నట్టే ఉంది. రే, ఇలా పెద్ద మనిషిగా నటించడం చాలా కష్టంరా. పెళ్లికి రామముర్రో అంటే చాలా మొహట పెట్టేశాడు. నేను మేనేజ్ చేస్తాను, మీరు సైలెంట్గా ఉండండి. సంతోషం బాబు, గుర్తుపెట్టుకుని వచ్చారు. మీరన్నట్టుగానే ఆ పిల్లకి నచ్చినోడితో పెళ్లి జరిపిస్తున్నాను. అది మీ సంస్కారం, నాదే ఉంది. అలా అనకండి బాబు. నా బిడ్డను కాపాడి నా కళ్ళు తెరిపించారు. మాకు మీ తాతగారు ఎంతో, మీరు అంతే. కూర్చోండి. పర్వాలేదు. ఆగండి బాబు. అలా కాదు బాబు, మీకు తెలుసో తెలియదో గానీ ఈ కుర్చీ కోటయ్య గారి ధర్మసింహాసనం. ఆయన వచ్చి ఈ కుర్చీలోనే కూర్చుని అన్ని శుభకార్యాలు జరిపించేవారు. ఆయన పోయాక ఈ ఖాళీ కుర్చీతోనే సరిపెట్టుకుంటున్నాం. మీరు వచ్చారు, మాకు సంతోషం. మీరు కూర్చోండి బాబు. వద్దండి, ఇంత గౌరవానికి నేను తగను. ప్లీజ్. కాదనక బాస్, ఇది నీ గ్రేట్ హారర్. హారర్ కాదు, హానర్. యు ఆర్ మై గ్రేట్ లాఫర్. వీడికి ఎంత ధైర్యం! మన కోటయ్య గారు కూర్చునే కుర్చీలో వాడు ఎవడో కూర్చోమంటాడా? వీడెవడో రెచ్చిపోతున్నాడండి. వీడు అంతు చూస్తాం. ఏంటి గంతులేస్తావా? ఎదవేసాలు వేస్తావంటే నడ్డెర కొడతావా? అబ్బా, ఊరుకోవమ్మా. అరే బస్సు గారి పెద్దోడా, నువ్వు ఇలా రారా. ఏట్రా ఏటి? కోటయ్య గారి కుర్చీలో అతను కూర్చోమంటావేంటి? అతను కోటయ్య గారి వారసుడు, తప్పేంటి? ఆ సంగతి తేల్చాల్సింది మేము, నువ్వు కాదు. తొందరపడి కూర్చోమనడం తప్పు. మీ నమ్మకాలు మీవి, నా నమ్మకం నాది. పురిటికందుగా ఉన్నప్పుడు వాతం కమ్మితే కోటయ్య గారు పసరమంది ఇచ్చి దాన్ని రక్షించారు. మొన్న నా బిడ్డ ఆవేశంతో గోదాట్లో దూకితే ఈ బాబు దేవుళ్ళ వచ్చి ప్రాణాలకు తెగించి కాపాడాడు. అభిమానం, గౌరవం చూపించుకోవడానికి ఇంతకంటే ఏం కావాలి? ఏంట్రోయ్, మా సోమయాదులు గారి ముందు ఉపన్యాసాలు ఇస్తున్నావు. ఒళ్ళు కొవ్వెక్కిందా? కొవ్వూరెళ్తావా? నువ్వు మా ఆయనలో తయారయ్యేట్రా. అమ్మా, అమ్మ నిజం, నాన్న నమ్మకం అంటారు. కోటయ్య గారు నిజం, వారసుడు నమ్మకం. మనం నమ్మి మొక్కితే దేవుడు అంటారు, నమ్మకు తొక్కితే రాయి అంటారు. ఇది అంతే. మీకు అతను ఎవరైనా, నాకు మాత్రం కోటయ్య గారి వారసుడు అంతే. ఏంటి నీళ్ళ వెంటాడుతున్నావు? దొంగనని ప్రూవ్ చేద్దామనా? అలా అంటావెందుకు? నువ్వు వచ్చింది ఆపని మీద కదా. ఇదిగో కోటయ్య గారి పాలెం వచ్చింది దోచుకోవడానికే. చూస్తుండు,
ఆయన మనవడిగా ఆస్తి మొత్తం దోచుకుంటా. నేను జర్నలిస్ట్ ని, బీ కేర్ఫుల్. నీ అసలు రూపం బయట పెడతాను. దొంగ పోలీస్ ఆట అన్నమాట. మంచి దొంగ చెడ్డ పోలీసులాగా సరదాగా ఫ్రెండ్లీగా ఉండొచ్చు కదా. షట్ అప్. అలాగే కోపం వచ్చినప్పుడు నువ్వు చాలా అందంగా ఉంటావు. వెరీ వెరీ టెంప్టింగ్ బ్యూటీ. చలి రాత్రి వస్తావని చిరువేసవి తెస్తావని ముని మాపుల తెర చాటున చూసా మరి వేచా. దిగి కౌగిలికొస్తావని బిడియాలే దోస్తావని ఎదవాకిట గిలిగింతగా పూసే నా ఆశ. ప్రాయాలే పంచాలి నులివెచ్చగా, కాలాలే తూచాలి సరికొత్తగా. గత జన్మల పరిచయమే బతికించెను మన కలలే. పులకింతల తొలివలపే కలిగించెను పరవశమే. ప్రాణమైన ప్రేమ మన ప్రేమ, హాయి పేరు ప్రేమ మన ప్రేమ. చలి రాత్రి వస్తావని చిరువేసవి తెస్తావని ముని మాపుల తెర చాటున చూసా మరి వేచా. పరువాలా తెర తీసే చొరవే దొరికేనా, క్షణమైనా గడిపేస్తే వరమే ఒడిలోన. హృదయాలే వెలిగించే గుణమే ప్రేమ, విరహాలే కరిగిస్తే సుఖమే జడివాన. గాలైనా రాకుండా మన దారిలో హాయేదో పెరిగింది మలి సందెలో. భారాలే తీరంగా మది లోపల, గానాలే చేసింది ఎలకోయిలా. నలువైపుల రాగాలే మధుబొలికే మేఘాలే, వానవిల్లు విరిసే మరి విరిసే. తేనె జల్లు కురిసే మది కురిసే. చలి రాత్రి వస్తావని చిరువేసవి తెస్తావని ముని మాపుల తెర చాటున చూసా మరి వేచా. తనువుల్లో మనసుల్లో జ్వరమే ప్రేమ, చిగురేసి చైత్రంలా పెరిగే లోలోన. అరుదైన విలువైన చెలిమే ఈ ప్రేమ, తప్పించేదలోన చినుకై కురిసేనా. చుక్కలని దాటించి అలవో కదా, ఎక్కడికో చేర్చేది వలపే కదా. మక్కువతో వేధించి ప్రతి జాములో చెక్కిళ్ళు నిమిరేటి చలువే కదా. మును పెరుగని మురిపాలు ముదిరాయి సరదాలు, పూల జల్లు ప్రేమ మన ప్రేమ. తీపి ముల్లు ప్రేమ ఈ ప్రేమ. చలి రాత్రి వస్తావని చిరువేసవి తెస్తావని ముని మాపుల తెర చాటున చూసా మరి
బిగి కౌగిలికొస్తావని బిడియాలే దోస్తావని ఎదవాకిట గిలిగింతగా పూసే నాశ ప్రాయాలే పంచాలి నులివెచ్చగా కాలాలే తోచాలి సరికొత్తగా గత జన్మల పరిచయమే బతికించెను మనగలలే పులకింతల తొలి వలపే కలిగించెను పరవశమే ప్రాణమైన ప్రేమ మన ప్రేమ హాయి పేరు ప్రేమ మన ప్రేమ చలిరాతిరి వస్తావని చిరువేసవి తెస్తావని మునిమాపుల తెరచాటున చూశ మరి వేచ